ఆకలితో అలమటించే వారికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఒక వరంగా మారింది. డబ్బులు చాలక ఆకలిని అదిమి పట్టుకుని గడుపుతున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. ఉదయాన్నే పట్టణానికి పనుల కోసం వచ్చిన వారు సాయంత్రం వరకు గడపవలసి వస్తే భోజనం తింటే 100 రూపాయలు అయిపోతుంది. ఆ ఖర్చుతో ఇంట ఒక పూట వంటను చేసుకోవచ్చని పస్తులు ఉండేవారు కూడా తక్కువ లేరు. ఇంటి వద్ద వంట చేసేవారు లేక ఆకలితోనే గడిపేవారు కూడా ఎందరో ఉన్నారు. ఉదయం పూట ఇంటి వద్ద తల్లికి అనారోగ్యంగా ఉండటంతో క్యారేజీ బాక్స్ లేకుండా గ్రామాల నుండి వచ్చేవారు కూడా ఉన్నారు. 75 ఏళ్ల పైబడి వృద్ధాప్యంలో ఉన్న ముసలి దంపతులు వంట చేసుకునే ఓపిక లేక అల్లాడిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వీరందరికీ ఏకైక సంజీవని అన్నా క్యాంటీన్. ఉదయం 5 రూపాయలకే టిఫిన్, ఆకలి ఎక్కువగా ఉంటే 10 రూపాయలు ఇచ్చి కడుపు నిండా తినేంత టిఫిన్ వస్తుంది. మధ్యాహ్నం 5 రూపాయలకే అన్నం, కూర, పచ్చడి, సాంబారు, మజ్జిగతో కూడిన సంపూర్ణ ఆహారం లభిస్తుంది. అలాగే రాత్రి కూడా 5 రూపాయలకే కడుపు నిండా ఆహారం. పట్టణంలోని అన్నా క్యాంటీన్లపై టీసీసీ రోజంతా ఫోకస్ పెట్టింది. 5 రూపాయలతో ఆకలి తీర్చుకుంటున్న వారిని టీసీసీ టచ్ చేసింది. వారి మనసులో అన్నా క్యాంటీన్లపై ఉన్న అభిప్రాయాన్ని టీసీసీ ఆవిష్కరించింది. పేదవారి ఆకళ్ళ బాధను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన అన్నా క్యాంటీన్లో మరి ఎలా ఉన్నాయి, దాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా నాణ్యతగా శుచిగా ఉందా అన్నదే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి 3 అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళదాం. ఎంతోమంది ప్రయాణికులు అవుతేనండి, వృద్ధులు అవుతేనే, వంట చేసుకోలేని వాళ్ళు అవుతేనండి, యువకులు ఉండే, కుట్ల కాడికి వచ్చేవాళ్ళు అవుతేనండి, కార్మికులు అవుతానండి. ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బంది అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో 5 రూపాయలు పెడితే భోజనం వచ్చేస్తుంది, 5 రూపాయలు పెడితే టిఫిన్ వచ్చేస్తుంది కానీ ఎంతో ఉత్సాహంగా అన్నా క్యాంటీన్కి వెళ్తున్నారు. పట్టణంలో ఉదయం పూట మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద 5 రూపాయలతో టిఫిన్ తింటూ హమ్మయ్య అనుకుంటున్న వారిని పలకరించింది. ఇది తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్. ఉదయం టిఫిన్ టైంకి ఎలా ఉన్నారు ఒకసారి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తూ ఉంటారమ్మా? ఎక్కువ వర్కర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్, షాప్స్ లో ఉన్న ఏరియాస్ వాళ్ళు, శానిటేషన్ వర్కర్స్, ఆల్మోస్ట్ మున్సిపల్ వర్కర్స్ కూడా వస్తూ ఉంటారు టిఫిన్ కమ్మా. టిఫిన్ మ్యాక్సిమం లంచ్ సెక్షన్ కదా ప్రతి ఒక్కరు ఉంటారండి. టిఫిన్కి వచ్చేసి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, తర్వాత ఈ కాంట్రాక్టర్ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే ఓకే. లంచ్కి కానీ డిన్నర్ కానీ ఎవరు వస్తూ ఉంటారు? లంచ్కి ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్, రైల్వే ముఠా వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా డొనేషన్ తోటి మేము భోజనం పెట్టాలనుకున్న వాళ్ళకి ఎంత తీసుకుంటారమ్మా? 34 రూపీస్ పడుతుంది. పర్ మీల్ వచ్చి 34 రూపీస్ పడుతుంది. అది ఎప్పుడు కట్టాలి? ఎప్పుడు కట్టాలంటే 1 డే ముందే మాకు డిబేట్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా యూపీఐ వాళ్ళ ఖర్చులోనే కట్టాల్సి ఉంటుంది. మనకి ఫుడ్ ఎవరు తయారు చేసుకొస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే ఓకే. టైంకి అది వచ్చేస్తున్నా, ఎప్పుడు లేట్ అవుతాం అటువంటి ఏమన్నా జరుగుతాయి? ఓకే. ఇప్పుడు మీరు వర్కర్స్ ఎంతమంది ఉంటారండి ఇక్కడ? మీరు వచ్చేసి 2 సర్వింగ్ ఉంటారు, 2 క్లీనింగ్ ఉంటారు, 1 వాచ్మెన్ ఉంటారు, 1 క్యాషియర్ ఉంటారు. మొత్తం ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉంటారు రోజు వర్క్ చేసేవారు. ఇడ్లీ వచ్చినట్టుకి ఆప్షన్ అండి. రాగి ఇడ్లీ వచ్చింది. ఇది రాగి ఇడ్లీ, మామూలు ఇడ్లీ, 3 ఇడ్లీ 5 రూపాయలమ్మా. మీకు కావాల్సినంటే రాగి ఇడ్లీ ఇవ్వచ్చు, అంటే 3 2 రాగి ఇడ్లీ, మామూలు 1 ఇడ్లీ కావాలన్నా ఇస్తారు. ఇది మామూలు ఇడ్లీ. ఇలాగే 5 రూపాయల్లో ఆప్షన్ అన్నమాట. మనకి పౌష్టికాహారం తినాలనుకున్న వాళ్ళు రాగి ఇడ్లీ కావాలంటే అది కూడా ఏర్పాటు చేశారు. అమ్మ, మీరు ఎప్పుడన్నా వచ్చి తింటూ ఉంటారమ్మా? టిఫిన్ అది తీసుకుంటారా? ఏ ఊరు? ఈ ఊరేనమ్మా. ఈరోజు ఏంటమ్మా? ఎలా ఉందమ్మా?
రోజు చేస్తూ ఉంటారా మిగతా రోజులు? ఇంకేముంటాయి ఇక్కడ టిఫిన్లో? ఓకే ఓకే. భోజనం చేస్తారమ్మా ఎప్పుడన్నా? ఓకే. శుచిగానే ఉంటున్నాయమ్మా? బాగుంటుందమ్మా? ఎలా ఉంటుంది? మీరు ఏం చేస్తూ ఉంటారండి? ఇక్కడే ఉంటుంది, కూలి పని చేస్తుంటారు. టిఫిన్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఎలా ఉంటున్నాయి ఇక్కడ? ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? ఎలాగా? మంచిదే అంటారు. మామూలు ఇడ్లీతో పాటు రాగి ఇడ్లీ కూడా వేసారు. ఓకే. బయట దాని మొక్కలో కూడా వైద్యులు ఇంట్లో తిన్నట్టు. మధ్యాహ్నం పూట తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ వద్దకు టీసీసీ వెళ్ళింది. గ్రామీణ ప్రాంతం నుండి గూడెం ఆసుపత్రికి వచ్చి మధ్యాహ్నం వరకు ఉండవలసి రావడంతో భార్య, భర్త, వారి 2 పిల్లలు మొత్తం 4 వచ్చి 20 రూపాయలతోనే ఆకలి బాధలు తీర్చుకుంటున్న వారిని టీసీసీ కలిసింది. ఆకలి తీర్చడంతో పాటు ప్రయాణాన్ని మీద ఉన్న ప్రయాణికులు కూడా, అదేవిధంగా ఇక్కడికి హాస్పిటల్ కానీ, కోర్టు పని నిమిత్తం కానీ, వేరే ఆఫీస్ పని నిమిత్తం కానీ వచ్చినటువంటి పల్లెటూరి మరి ప్రజలకు కూడా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో వారి ఆకలిని తీరుతుంది. ఒకసారి అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని పలకనిద్దాం. మీ పేరేం పేరండి? నా పేరు బుల్రాజ్ సార్. ఏ ఊరు మీది? పోతవరం సార్. పోతవరం. దేని నిమిత్తం వచ్చారు ఇక్కడికి? హాస్పిటల్కి వచ్చాను సార్. హాస్పిటల్కి వచ్చారా? ఎవరెవరు వచ్చారు? మిస్సెస్, మేము, అబ్బాయి అండి. పిల్లల అబ్బాయినే 4 వచ్చారు హాస్పిటల్కి. ఈ అన్నా క్యాంటీన్కి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? భోజనం బాగుంటుంది సార్. భోజనం బాగుంటుంది. మాకు పేదలకి మెయిన్ అండగా ఉంటుంది. మెయిన్గా అండగా ఉంటుంది. ఇదే మీరు పిల్లల్ని తీసుకెళ్ళి, భార్యని పిల్లలు తీసుకెళ్ళాలంటే, బయటికి తీసుకెళ్ళాలంటే భోజనం మినిమం 80-90 రూపాయలు ఉంటుంది సార్ ఒక మనిషికి వచ్చి. అవును సార్. ఇప్పుడు ఎలా భోజనం చేసినారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది సార్. ఇలాగ అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా? ఉంది సార్. ఉండబట్టి చాలా మంది తిన్నాక సార్, చాలా మంది ఆకలి తీరుతుంది కదా అన్నా క్యాంటీన్. అంటే హాస్పిటల్ నిమిత్తం వచ్చి మాది ఎప్పుడు వచ్చి చేస్తాం సార్, ఎప్పుడు వచ్చినా తింటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను తణుకు వెళ్ళాలండి, భీమవరం నుంచి వచ్చాను. వచ్చారు. బస్ స్టాండ్ పక్కన ఉండడం వల్ల మీకు కొంచెం అన్నా క్యాంటీన్ రావడానికి అవకాశం ఏర్పడింది అంటారా? అవునండి. ఈ అన్నా క్యాంటీన్ వలన ప్రయాణికులకు కూడా ఉపయోగం ఉందా? ఉందండి, చాలా ఉపయోగం ఉంది. అంటే ఈ హోటల్కి వెళ్తే 100 రూపీస్ పైన అవుతాయి. 5 రూపీస్ తోటి ఆకలి తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మాకు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంచిదండి. మీరు ఏం చేస్తుంటారు? సెక్యూరిటీ గారు చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు భోజనం క్యారేజ్ అయితే తెచ్చుకోవట్లేదా? తెచ్చుకుంటాను సార్. తెచ్చుకుంటాను. ఇక్కడికి వచ్చే భోంచేస్తాను. ఇక్కడ భోంచేస్తున్నాం అన్నా క్యాంటీన్. ఇది ఉపయోగపడుతుందా? పర్లేదు సార్, బాగా ఇంటి భోజనం లాగే ఉంటుంది అంటారా? ఇంటి భోజనం లాగే బాగానే ఉంటుందండి. ఏమి పెడుతున్నారు? కూరగాయలు అన్నీ బాగానే ఉంటుంది, రైస్ బాగానే ఉంటుంది, అన్నీ బాగా పేదవాళ్ళకి చాలా బాగుంది. మీరు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు దీనికి? 3 రూపాయలు ఖర్చు పెట్టాలండి మరి. సార్ అలాగే సార్. నువ్వేం చేస్తుంటావు? చెప్పులు కొడుతుంటున్నా డిపో దగ్గర సెంటర్లోనా? ఒక పేదవాడిని తాటిగంటలో బాగా గుడిలో గింజనం తిని బతికి బాగా పేదవాడు నేను. ఈ ఇట్లక నేను బాగా బతికి శుభ్రంగా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ భోజనం చేసి ఆనందంగా నేను తినపోయిన అందరూ తిన్నారు ఆనందంగా. నాకు అదే సంతోషం. అందరూ ఆనందంగా తింటున్నారు, కొడుకుంటున్నారు, చక్కగా పడుకున్నారు, ఆనందంతో ఉంటున్నాను నేను. అంటే కొంతమంది అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదంటున్నారు. తప్పు, ఆ మాట తప్పు, ఆ మాట తప్పు. మీది ఎవరండి? జగన్నాథపురం. జగన్నాథపురం. ఇక్కడికి ఏ పని మీద అన్న వచ్చారా?
మోటార్ పాన్ మీద వచ్చింది. వచ్చారు. వచ్చాక ఇక్కడ అన్నా క్యాంటీన్కి వెళ్ళాలనిపించింది. టౌన్కి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్తూ ఉంటారా? వస్తానండి. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందండి. అదే బయటకు వెళ్తే 100 రూపాయలు ఉంటేనే కానీ భోజనం రాదు కదండి. ఓకే ఓకే. 5 రూపాయలతో భోజనం వస్తుందంటే మరి కాదండి. అంటే భరోసా ఉందా ఇక్కడ? భోజనం వెళ్తే 5 రూపాయలకే భరోసా 10 రూపాయలతో అన్న వచ్చేది. 10 రూపాయలతో వచ్చేయచ్చు. ఎప్పుడన్నా అన్నా క్యాంటీన్కి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటామండి. ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుందండి. టిఫిన్ కానీ భోజనం కానీ మరి స్పెషల్ డేలో మరి 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు కదా, తగ్గట్టు మరి ఉంటుందా? ఉంటుంది సార్. క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఐటమ్స్, కర్రీస్, పెరుగు, ఈ 4 ఐటమ్స్ 5 రూపీస్లో రావడం అంటే బాగా ఎకనామికల్గా బాగా ఉపయోగం ఉన్నట్టే నిరుపేదలకి. నిరుపేదలకి ఈ అన్నా క్యాంటీన్ లేకపోతే చాలా మంది అద్దాకలతో ఉంటారు, ఇంటికి వెళ్ళే దాకా అద్దాకలతోనే ఉండాలండి. నిజంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్నార్థులు ఆకలి తీర్చేటువంటి పథకమేనండి. 5 రూపాయలకి ఏమవుతుందంటే టీ కూడా రావట్లా. అలాంటిది కడుపు నిండా భోజనం దొరుకుతుందంటే గొప్పే కదండి. అలాగే రాత్రి 7 గంటలకు బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద వంట వండుకోలేనంత అనారోగ్యంగా ఉన్న వృద్ధ దంపతుల ఆకలిని తీరుస్తున్న అన్నా క్యాంటీన్ను టీసీసీ పేదవాడి గుడిగా గుర్తించింది. అన్నా క్యాంటీన్లపై టీసీసీ ఫోకస్. మీరెవరండి? బోడపాడ. ఎక్కడికి ఏ పని నిమిత్తం ఎక్కడ చేస్తారు? పళ్ళ మార్కెట్లో చేస్తూ ఉంటారా? ఓకే ఓకే. ఈవినింగ్ ఇక్కడికి నైట్ డ్యూటీ ఉంటే వస్తారా? ఇది దీనివల్ల ప్రయోజనం మీకు కలుగుతుంది అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల? కార్మికులకి గమ్మున ఇంటికాడ ఇబ్బంది అయినా ఎలా ఉంటుంది? ప్రయోజనం ఉంది. జట్టు గారు వర్కర్సా? మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళాక ఇక్కడ చేసేస్తారు. అలాగే మధ్యాహ్నం టైం కూడా మీరు మధ్యలో వచ్చి భోజనం చేయడం? ఓకే. రోజు ఖచ్చితంగా కమిషనర్ గారు, ఈఈ గారు, ఏఈ గారు పర్యవేక్షణలో ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం కూడా పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా కమిటీ సభ్యులు కూడా వచ్చి పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉదయం 6 స్టార్ట్ అయ్యి 7:30 నుంచితో 250 నుంచి 250 మందికి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం మాకు భోజనం, సాయంత్రం కూడా. అలాగే ప్రతి సోమవారం, గురువారం, శనివారం సాయంత్రం పూట పలావ పెట్టడం చాలా ఆనందకరం. ఎందుకంటే లేబర్ వచ్చి అందరూ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఇక్కడ తినడం, తద్వారా వాళ్ళ భవిష్యత్తు కూడా ఆదివారం ఒక్కరోజు సెలవు అవుతుంది, మనం ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టిన మన అన్నా క్యాంటీన్ పేరుతో పెట్టడం చాలా ఆనందకరం. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో 3 క్యాంటీన్స్, అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నిర్మాణం చేసి దాంట్లో భోజన వసతులు, టిఫిన్లు ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, 2 ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర బల్సులమ్మ గుడి దగ్గర, 3వది బిఆర్ మార్కెట్ సమీపంలో కాలువతలు కూడా 3 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం. దాంట్లో ఇస్కాన్ వారికి ఫుడ్ సప్లై చేయడానికి ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం వారే ఫుడ్ వండి అన్నా క్యాంటీన్ తేవడం, ఫుడ్ కూడా చాలా టేస్ట్గా బాగుందని ప్రజలు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. అంటే దాంట్లో ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంకాలం భోజనం కూడా 3 పూటలో 5 రూపాయలకే ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది. దాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది ప్రజలు బయట ఊరి నుంచి కూడా వచ్చి ఆకలిని ఆ టైంకి అన్నా క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలకే భోజనం చేయడం జరుగుతుంది. దాన్ని మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ప్రజల దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన ఉన్నదని, చాలా మంచిగా, చాలా సంతోషంగా, హ్యాపీగా, చాలా బాగుందండి అని అందరూ చెప్తున్నారు. అలాగే పరిశుభ్రతలో కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు మంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఇలా మనం పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లో కూడా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీ అయిన ఫుడ్ని అందించడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు.